బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం 'అఖండ'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'అఖండ 2' తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకి 'అఖండ 2 తాండవం' పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్‌లో ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగు అభిమానులని అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్ర రూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 డేస్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో 'అఖండ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అఖండ 2' మూవీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ బుధవారం ప్రోమోను విడుదల చేసింది. ముహూర్తపు సన్నివేశం తీసిన రోజు "ఈ నేల అసురుడిది కాదురా ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం" డైలాగును ఈ ప్రోమోకి జతచేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాని వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమోతో చూపించారు. తేజస్విని నందమూరి సమర్పణలో ఈ 'అఖండ 2' మూవీలో నందమూరి బాలకృష్ణకి జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపి అచంట, రామ్ అచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'అఖండ' సినిమాకి బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో పాటు బీభత్సమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఇచ్చిన తమన్ 'అఖండ 2'కి కూడా పనిచేయబోతున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 'సింహ', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి బాలయ్య కెరియర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. మరి ముఖ్యంగా 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' తర్వాత ఆ రేంజ్‌లో మాస్ ప్రేక్షకులని మళ్లీ బాలకృష్ణకి ఈ సినిమాలు చేరువ చేశాయి. దాంతో 'అఖండ 2' కూడా అంతకు మించి అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.